సూపర్ స్టార్ మహేష్ అన్న సినిమాలంటే ఫ్యాన్స్కు పండగే పండుగ. నెలకో పాత సినిమా రిలీజ్ అవుతుంటే యాడలేని ఇచ్చంత్రాలన్నీ టాకీసులనే శేషి సూయిస్తున్నారు. పరద మీద హీరో ఏం చేస్తే ఆ సీన్లు టాకీసులనే రిక్రియేట్ చేస్తున్నారు. మురారి సినిమాల అలనాటి రామచంద్రుడు పాటకైతే ఏకంగా తలంబ్రాలు తెచ్చుకొని మీద పోసుకున్నారు. ఒక్కడు సినిమా వస్తే గన్నులు పట్టుకపోయి కాల్చేటట్టున్నారు. ఇక కలేజే సినిమా రిలీజ్ అయితే మహేష్ అన్న ఫ్యాన్స్ స్టన్స్ చూడు ఏ రేంజ్లు ఉన్నాయో. ఓరి మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికారా బాబు అని టాకీస్ వాళ్ళని నోరెళ్ళవేటట్టు సీన్లు రీక్రియేట్ చేస్తున్నారు మహేష్ అన్న ఫ్యాన్స్. ఈ బ్రదర్ ఎవరో కానీ చూడురి సినిమా టాకీస్లోకి ఏకంగా పామునే పట్టుకొచ్చిండు పనివంతుడు. కలేజాల మహేష్ అన్న పామును పట్టుకొని ఇసురుతాడు కదా, అగో ఆ సీన్లో మహేష్ అన్న చేసినట్టు మూతికి దస్తి కట్టుకొని పామును పట్టుకొచ్చిండి పనివంతుడు. లబ్బర్ పామును తెచ్చిండంటే ఏందో అనుకోవచ్చు కానీ ఈడ దొరక పట్టుకొచ్చిండో కానీ నిజం పామునే పట్టుకొచ్చి టాకీస్లో అందరినీ భయపెట్టిండు. వీడికే మరి ఇంత వైలెంట్ ఉన్నారేందిరా బాబు అనుకున్న లోపట్నే గీబయ్య అని చూడురి. హాస్పిటల్లో మహేష్ అన్న పేషెంట్ గౌన్ వేసుకొని అనుష్క తెచ్చిన పైకస్ మొక్కను కిందేసి పస్స దొక్కుతాడు కదా, అగో ఆ సీన్లో మహేష్ అన్న గెటప్లోనే వచ్చిండి బ్రదరు. చేతిలో షర్టు కూడా తెచ్చుకున్నాడు చూడు, ప్రాపర్టీ కూడా మిస్ కాలే. ఇక ఇద్దరు లేడీ ఫ్యాన్స్ చూడురి, శివుని పాట వస్తుంటే అగో ఐటెం సాంగ్కి ఎగిరినట్టే ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో. వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే అతడు సినిమాలో మహేష్ అన్న బిల్డింగ్ మీదకి వెళ్ళి ట్రైన్ మీదకు దుంకినట్టు టాకీస్ల పైకప్పు నుంచి పరద మీదకు దుంకేటట్టు ఉన్నారు కదా. సినిమాల కన్నా బయట ఫ్యాన్స్ స్టంట్లే ఎక్కువ కనబడుతున్నాయి పో. ఇంకా స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయితే ఆ గెటప్లో వచ్చి ఏడు నుంచి ఏడ దుంకుతారా అని భయం అవుతున్నది పో. నయం మహేష్ అన్న స్పైడర్ మ్యాన్ గెటప్లో ఏం సినిమా తీయలేదు. ఇక వీళ్ళు ఇట్లనే స్టంట్లు చేస్తే టాకీసులలో కూడా దయచేసి సీటు బెల్టులు పెట్టుకొని కూర్చోగలరని టాకీస్ వాళ్ళు రూల్ తెచ్చేటట్టున్నారు పో. సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి కానీ ఇవేం పిచ్చి పనులమ్మా, ఎర్రగడ్డ నుంచి తప్పిపోయి వచ్చినట్టు ఈవెంట్ చేయగలని ఇక కొందరు సోషల్ మీడియాలో వీళ్ళు అతి చూసి మస్తుగా మండిపడబట్టిరు.